ఆయన ఎలుకలా మారినా సరే మానవ స్పృహ ఉంటుంది. అందువల్ల అడవికి, అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు త్వరలో నుండి బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో ఎప్పుడూ లోపలే ఉంటాడు. ఇక అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలోకి వెళ్తూ ఉంటాడు. అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావటంతో ఆ మాసాన్ని గురించి ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఓ కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైంది. అందువల్ల ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి వద్ద వ్యక్తం చేశాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని అతను కోరుతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవుల్ని హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ అలానే గడపడంలో తనకి సంతోషం లేదని చెప్తాడు. అందువల్ల ఇకపైన తనకు ఇలాంటి జన్మని ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని కోరుతాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వల్ల సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగుతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితం, మరణానంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో మీరే నాకు చెప్పండి అని కిరాతుడు కోరుతాడు. అందుకు అంగీకరించినటువంటి విశ్వామిత్రుడు కార్తీక మాసం యొక్క విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం ఇటువంటి అన్ని విషయాల గురించి చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వెంటనే వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. విన్నారు కదా మిత్రులారా, ఇది కార్తీక మాసం యొక్క అద్భుతమైన కథ. ఈ కథ విన్న మీ అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.